ప్రార్థన. అందరు మోకాళ్ళ మీదకి రండి. ఇది ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నామల జ్ఞాపకం చేసుకొని మీ సహాయం దయచే ఎంత నమ్మదగిన దేవుడు ప్రభా. శోభ సత్యప్రసాద్ అన్న గృహాన్ని ఆరాధన చేసుకొని ప్రార్థన కొరకై మీ నామంలో మేమందరం చేరి రావడానికి మీ చూపిన కృపకై వందనాలు చెల్లిస్తా ఉన్నా. మహోన్నతమైన మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇక్కడ మీరు సన్నిధించండి. కనబడకుండా ప్రభావం చెప్తున్న శత్రు కార్యం అంతా లైన్ చేసి మీ సన్నిధిలో బలపరిచి మీ సన్నిధి యొక్క ప్రసన్నత ప్రత్యక్షత నింపు దేవా. మేము వెళ్ళనైనా స్వరం మాకు వినిపించు. పాటలు, వాక్యము, ప్రార్థన సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి దేవా. మీరు ఇక్కడ సింహాసనాసీనిగా ఉంది పాత్రాలని మరి నాయన మీ కృపకి నేను అప్పు చెప్పుకుంటూ ఉన్నాను తండ్రి. కేవలం నిష్ప్రయిష్టాలని మీ సన్నిధిలో మీ రక్తప్రోక్షణ కోరుకుంటూ వస్తున్నాం. మీ పరిసంబంధమైన జ్ఞానం దయచే మానవ హత్తుబాటును తొలగించమని ప్రార్థన చేస్తాను. మీ నామంలో కృప చూపించి మీ సన్నిధి ప్రసన్నత ప్రత్యక్షత నింపమని ప్రార్థన చేస్తాను. పాటల ద్వారా మీరే గొప్ప ఉజ్జీవాన్ని చూపించమని మీ నామానికి మయంకరంగా ఉంచమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నూట 15వ పాట, పెదపాటల పుస్తకంలో నుండి 115వ పాట. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మారు వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా,
585 పాట. పాత పుస్తకాలంటే 498. 585 పాత పుస్తకాలంటే 498. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా
సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నామా? అందరం కలిసి చదువుకున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, ఇంకో వచనం కింద చూడండి, 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగినట జీవపు ఊట. ఇక్కడ చూడండి, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టిద్దండి. 3 రాళ్ళు ఏం చేస్తుంది? జ్ఞానం లేకుండా ఓడ వెరికేస్తుంది. మూఢత అనేది చాలా భయంకరమైంది. అయితే ఇక్కడ ఇంకా భయభక్తుల గురించి కూడా చెప్తూ అన్నారు. చూడండి ముందుకు వచ్చినట్టయితే 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం అంట. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అన్ని విషయాలు మనకి ఏది వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం ధైర్యం కలిగి ముందుకు సాగుతాం. మళ్ళీ క్రిందకి వచ్చినట్టయితే అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము జీవపు ఓట అంట. ఇంకా ఇదే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూసుకుందామా? ఇదే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మొట్టమొదటి ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించింది. మళ్ళీ అట్టి వారి పిల్లలకి ఆశ్రయం ఉందంట. ఇంకా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇంకోటి జీవపు ఊట. మొట్టమొదటిది ఏంటమ్మా? ధైర్యం. రెండోది జీవపు ఊట. మూడోది తెలివికి మూలం. ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవారైనా కానీ, ఎంత గొప్పవారైనా, జ్ఞానవంతులైనా, ఎంత ఇదైనా కానీ ఈ లోకంలో మనము వెరివారమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆ దేవుడే మనకేం చేస్తాడు? తెలివిని, జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానానికి, తెలివికి మూలము భయభక్తులే. భయము ప్లస్ భక్తి. భయం ఉండాలా, భక్తి ఉండాలా. భయం లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం కదా. భయం లేకపోతే ఏం చేస్తాము? మన ఇష్టం, ఇంకా మనకి ఎదురే లేదన్నట్టు ఉంటాం. అందుకనే భయభక్తులు అనేది చాలా ముఖ్యం. అసలు జ్ఞానము భయభక్తులు కలిగి ఉంటేనే వచ్చిద్దామా? చూడండి 2వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. ఈ 3 కలిసి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏమిటో నీవు గ్రహించెదవు. ఏమి చూచినా జ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. తెలివి వివేచన ఆయన నుండి తెలివి వస్తుందంట, వివేచన వస్తుందంట, జ్ఞానం వచ్చిందంట. భయభక్తులు ఎప్పుడు కలిగి ఉంటామో మనము తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. ఎప్పుడైతే తెలివికి, వివేచనకి మనవి చేస్తామో అప్పుడు భయం వచ్చింది, భక్తి వచ్చింది. భయము భక్తితో పాటు ఎన్ని వస్తాయి చూడండి. దేవునికి వచ్చిన విజ్ఞానము, యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి, వివేచన. భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని నేను ఎరుగుదును. ఎవరైనా వెరీ గుడ్. అబ్రహాము నువ్వు దేవుని యందు భయం కలిగిన వాడని, భయం కలగబట్టే విధేయత చూపించాడు. భయము
భయం ఉండబట్టే ప్రతిదానికి విధేయత చూపించాడు. ఈ నుండి లేచి వెళ్ళు అని అంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఏమి కూడా ఎదురు ప్రశ్న అనేది లేదు. మళ్ళా అక్కడి నుండి నీ కుమారుడు ఎప్పుడు ఇచ్చారు కుమారుని? అంత వృద్ధాప్యంలో ఇచ్చిన కుమారుడు మళ్ళా నాకు ఇచ్చాయంటే వద్దు ప్రభా అన్నాడా? పోయి మరి శారమ్మతో చెప్పాడా? ఏమీ లేదు, చేస్తా అని చక్కగా మొరియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. సో అందువల్ల చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు దేవునికి ఎప్పుడైతే భయపడ్డాడో ఆ జ్ఞానము, ఆ తెలివి, జీవపు ఓట అన్నీ కూడా వచ్చింది అబ్రహాంకి. అర్థమైందా? తెలివి, జ్ఞానము, జీవపు ఓట ఇవన్నీ కూడా అబ్రహాంకి వచ్చేసింది. భయము, భక్తి ఇవి కలిగి ఉండి తన జీవితాన్ని ముందుకి, తన కుటుంబాన్ని కూడా నడిపించే విషయంలో చూడండి, తన కుటుంబాన్ని నడిపించే విషయంలో ఎంత చక్కగా ఉందో ఒక మాట చూసుకుందాం. ఇదే ఆదికాండం 23వ అధ్యాయము. తన కుటుంబం విషయంలో అబ్రహాం ఎంత చక్కగా ఉన్నాడో చూడండి. 5వ వచనం. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టు. ఇక్కడ మనకి మహారాజు అంటే తన కుటుంబాన్ని ఏలే విషయంలో చక్కని జ్ఞానం కలిగి ఉన్నాడు. అంటే అక్కడ అన్యుల మధ్య ఎట్లా ఉన్నాడు ఆయన? అన్యుల మధ్య తన ఇంట్లో గొప్పవాడుగా ఉన్నాడు. తన కుటుంబాన్ని చక్కగా నడిపించే లేలేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు రండి, తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయము 4వ వచనం చదవండమ్మా. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడునై. చూడండి, తన ఇంట్లో మహారాజులాగా ఉన్నాడంట. తన పిల్లల్ని స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని, తన పిల్లల్ని స్వాధీనపరచుకోవటం అంటే ఏంటి? అబ్రహాము ఇస్సాకుని తీసుకొని బలివ్వడానికి వెళ్ళినప్పుడు ఇస్సాకు ఎదురు మాట్లాడా? ఈ దినాల్లో పిల్లలంది అసలు ఈ బ్లెస్సింగ్ని మనం కంట్రోల్ చేయలేం. వాస్తవా కాదా? ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? వాస్తవా? చాలా ప్రశ్నలు అడుగుతారు. ఎట్లా, ఎందుకు వెళ్తున్నాము, ఏంటి, ఈ కట్టెలు ఏంటి, ఈ కత్తి ఏంటి, మళ్ళీ వాళ్ళు ఎందుకు రావద్దన్నావు, కొండ మీదకి వెళ్ళటం ఏంది? ఆ ప్రశ్నలకి అంతే ఉండదు. కానీ ఇస్సాకు ఒక్క మాట కూడా అడగల. అందుకనే తన పిల్లల్ని, తన కుటుంబాన్ని చక్కగా స్వాధీనం చేసుకునే వ్యక్తి అంట అబ్రహాం. అబ్రహాము కుటుంబ విషయంలో, భార్య విషయంలో కూడా అట్లానే ఉన్నాడు. తన కుటుంబ విషయంలో అట్లానే ఉన్నాడు. భార్య కూడా ఎట్లా ఉంది అబ్రహాం భార్య? చూడండి, ఇదే ఆదికాండము 18వ అధ్యాయంలోకి వచ్చినట్టయితే, ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనం.
అబ్రహాము గుడారంలోనున్న శారాయి యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఇక్కడ అబ్రహాము యొక్క మాటకి ఈమె విధేయత చూపించిందా లేదా? అక్కడ వచ్చింది 3 మనుషులు, చేసేదంతా 3 మానికలు. మానికలు అంటే చాలా పెద్ద కొలత. అది 2 కేజీలు వచ్చి ఒక మానిక మా సైడు. ఇక్కడ పడి అంటారు కదా, అవునా? పడి అంటే కేజీన్నర. మానిక అనేది 2 కేజీలు మాకు, అంటే 3 మానికలు అంటే 6 కేజీలు. ఆ 3 మనుషులకి 2 కేజీలు చొప్పున చేయమన్నాడు అబ్రహాం శారమ్మని. వాస్తవా కదా? అది ఈ తింటే ఒక 2 తింటారు, 3 తింటారు, అంతకు మించి ఏం తింటారు? కానీ సరే లేక 4 అనుకోండి. కేజీకి వచ్చి ఎన్ని రొట్టెలు అవుతాయమ్మా? అవుతాయా కావా? కనీసం అంటే ఒక 10 పదవ్వా? అట్లాంటిది 6 పదులు. అంత మరి అంటే చెప్పితే కూడా వెంటనే విధేయత చూపిస్తూ వచ్చింది. కుటుంబాన్ని, పిల్లలని, తన ఇంట్లో మహారాజులాగా ఉన్నాడంట అబ్రహాం. తన జీవితం అంతా కూడా ఒక గొప్ప స్థానంలోకి రావడానికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. దీనికి సాదృశ్యంగా భయము భక్తి కలిగి ఉండి తను దేవునితో కూడా నడవబట్టి, దేవుడు చెప్పినట్టు వినబట్టి తన కుటుంబం కూడా ఎంతో గొప్ప స్థానానికి వచ్చింది. తెలివికి మూలం జీవపు మూట ఒక ఉన్నతమైన స్థానానికి, ఆ ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నది కాక అబ్రహాము ఎవరికి తండ్రి అమ్మా? విశ్వాసులకి తండ్రి. పరలోకంలో, ఈ లోకంలో గొప్ప స్థానం ఉంది. అబ్రహాం అంత ధనవంతుడు ఎవరూ లేరు. వాళ్ళ పరలోకంలో కూడా గొప్ప స్థానాన్ని అందరికీ తండ్రిగా నియమించబడతా వచ్చినాడు. ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకొక కుటుంబం ఉంది, చూసుకుందామా. నిర్గమాకాండము 6వ అధ్యాయం. నిర్గమాకాండము 6వ అధ్యాయం. ఆరో అధ్యాయము 20వ వచనం కలిసి చదువుకుందాము. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏళ్ళు బ్రతికెను. ఇస్సాహారు కుమారులు కోరాహు, నెపెగు, జిక్రీ, ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిస్రి. ఇది మనకు అనవసరం. చూడండి, అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును, ఆమె అతనికి అహరోను మోషేల్ని. అహరోను మోషేకి తల్లి ఎవరమ్మా? యోకెబెదు. ఎవరు? మోషే అహరోనుల తండ్రి అమ్రాము. అయితే వీళ్ళిద్దరు, యోకెబెదు అంటే అర్థం తెలుసా మీకు? యెహోవా మహాత్మ్యము కలవాడు. ఇక్కడ యోకెబెదు తన పిల్లల్ని ఎంత చక్కగా పెంచిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి. మోషే ఎవరయ్యాడు? మోషే నాయకుడు, ఇశ్రాయేలుని నడిపించే నాయకుడు. అహరోను యాజకుడు, మిరియాము ప్రవక్తి. ముగ్గురిని ప్రభు కొరకు పెంచుతా వచ్చింది. ఆ 3 పిల్లల్ని వాళ్ళకి దేవుని యందు భయభక్తులు ఏంటో నేర్పిస్తూ వచ్చింది. అసలు మోషే చిన్న వయసులో మరి తన తల్లి దగ్గర పాలు విడిచేంత వరకు ఉన్న ఆ టైంలోనే, ఆ పీరియడ్లోనే తను ఎంత జ్ఞానాన్ని నేర్పిస్తూ వచ్చిందో. మనము గొప్ప ఐశ్వర్యము అవన్నీ కాదు, కానీ ప్రభు పిల్లలతో ఏం చెప్తుంది? ప్రభు పిల్లలతో శ్రమానుభవమే గొప్ప భాగ్యం అని ఎంచుకునేటట్టుగా మోషే తల్లి మోషేని పెంచుతూ వచ్చింది. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్టయితే మోషే తల్లి యొక్క అసలు తన తల్లి మోషేకి ఎంత చక్కగా నేర్పించిందో చూద్దాం. 11వ అధ్యాయము
క్షమించండి అమ్మ 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు.